నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను చాలా నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఇంతకుముందు ఆ రోజు నందు తీసుకున్న డిసిషన్ సపోర్టింగ్ డిసిషన్ దగ్గర ఈ రోజు వరకు ఎప్పుడు నందుకు నేను ఫుల్ సపోర్ట్‌గా ఉంటా. డెఫినెట్‌లీ ఓ మంచి కథ బయటికి రావడం కోసం మా ప్రొడ్యూసర్స్‌కి, డైరెక్టర్‌కి నందు ఫుల్ ప్లెడ్జ్డ్ సపోర్ట్ చేశాడు. సపోర్ట్‌తో పాటు పర్ఫార్మెన్స్ నందు పర్ఫార్మెన్స్‌కి కొత్తగా చెప్పక్కర్లేదు. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఇంకో షేడ్ ఇంకో చూపిస్తాడు. చాలామంది కొత్తగొచ్చే డైరెక్టర్స్‌కి, ఇంగరికి ఇంకో హీరో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసే హీరో దొరికాడని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయితది. చాలా మంచి కథలు వస్తాయి. డెఫినెట్‌లీ ఈ డిజర్వ్ అంతే కొంచెం లేట్ అవుతుంది. షీ ఈజ్ ఎ స్టార్. బట్ ముందల తెలుస్తది. అలాగే అవిక గురించి నేను ఎక్కువగా అంటే ज़्यादा प्रे नहीं करना आपके लिए ज़्यादा वो नहीं बोलना బట్ గాడ్ బ్లెస్ యూ అంతే. ఆమెతో సినిమా చూపిస్తామా సినిమా చేశాను. తర్వాత తన వల్ల ఒక పెద్ద పెద్ద సూపర్ హిట్ వచ్చింది నా కెరియర్లో. అలాగే హ్యాష్‌ట్యాగ్ బ్రో సినిమా చాలా మెమరబుల్ మూవీ. గాడ్ బ్లెస్ యూ. అలాగే అవిక అండ్ వాళ్ళ ఫాదర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్కి చాలా స్ట్రాంగ్ హెల్ప్ చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది. అలాగే కెమెరామెన్ సాయి డెఫినెట్లీ ఫ్యూచర్లో అతను గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ చాలా పెద్ద నా బ్యానర్ నుంచి ఎంతోమంది కార్తీక్ని, సాయి శ్రీరామ్ ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేసి వచ్చాడు. అలాగే సాయి కూడా రేపొద్దున ఆ రేంజ్లో ఉండబోతున్నాడు. వాళ్ళు మంచి సినిమాలు చేస్తున్నాడు. తర్వాత ఎడిటర్ తను ఈజ్ వెరీ టాలెంటెడ్, సైలెంట్. డెఫినెట్లీ ఒక కొత్త టీం కావాలని ఎడిటర్ని కానీ డిజైనర్ సోని వీళ్ళందరినీ నేను బాగుంటుందని చెప్పి నేను రోటి కపడ సినిమా నుంచి హెల్ప్ చూస్తున్నా. ఆ రోటి కపడప్పుడు వాళ్ళ టాలెంట్ చూసి ఇమ్లే స్వరూప్ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. డెఫినెట్లీ ఈ సినిమా 22వ తారీఖున రిలీజ్ అవుతుంది. అందరికీ రీచ్ అవుతుంది. థియేటర్లో నేను నమ్ముతున్నది ఏంటంటే థియేటర్లో, ఓటీటీలో అయినా, శాటిలైట్ ఎక్కడైనా సరే ఈ సినిమా మాత్రం అందరూ చూస్తారు, అందరికీ రీచ్ అవుతుంది. కానీ థియేటర్కి వచ్చి ఎక్కువ చూసి ఈ డైరెక్టర్ని, ఈ టీంని సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెక్కం వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా అగ్లీ స్టోరీ సినిమాతో డైరెక్టర్ అన్న తన స్టోరీని మొదలుపెట్టిన ప్రణవ్ స్వరూప్ గారు విల్ స్పీక్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నా నమస్కారాలు. అలాగే నా ఫ్రెండ్స్, నా టీం వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఫస్ట్ ఈ కథ రాసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ రాజనాకి చెప్పాను. ఐ మీన్ అంటే చాలా చోట్ల చెప్పాను, చెప్తే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ కథ కాదు, డైరెక్టర్ అవ్వాలని చెప్పి చాలాసార్లు